హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ ఫ్యాషన్స్. హలో వివర్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ మసాలా కర్రీ. స్టవ్ వెలిగించాలి. ముందుగా మనం చిక్కుడుకాయలను హాఫ్ కుక్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా కలపాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. టెన్ మినిట్స్ మూత పెట్టి స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ స్లిమ్ ఫ్లేమ్లో పెట్టాలి. నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి అండ్ పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హాఫ్ కప్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చిక్కుడుకాయ మసాలా కర్రీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.